హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం ఫోటోషాప్ 7.0లో ఒక ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ను ఎలా చేంజ్ చేయాలో చూడబోతున్నాం. అంటే ఒక ఫోటోను సెలెక్ట్ చేసి ఆ ఫోటో వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ను ఎలా సెట్ చేయాలో చూడబోతున్నాం ఈ వీడియోలో. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మరోసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది, ఇంకా చాలా వీడియోస్ చేయడానికి బూస్టింగ్ అవుతుంది. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో టు. ముందుగా మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. అడోబ్ ఫోటోషాప్ 7.0 స్టార్ట్ మెనూలోకి వెళ్ళి క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకోగానే ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. సో ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత ఫైల్ మెనూలో ఓపెన్లోకి వెళ్తున్నాం. ఫైల్ మెనూలో ఓపెన్లో ఇక్కడ నితిన్ ఫోటో ఉంది. ఈ నితిన్ ఫోటోకు వెనకాలని బ్యాక్గ్రౌండ్ తీసేసి వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టడం చూద్దాం. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నాను. ఇప్పుడు ఫోటో ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి, ఫోటోషాప్ విండోలో పైన టైటిల్ బార్లో మన క్లోజ్, మ్యాక్సిమైజ్, విండో, మినిమైజ్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఈ క్లోజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫోటోషాప్ విండో మొత్తం క్లోజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఓపెన్ చేసిన ఈ ఫొటోస్తో సహా క్లోజ్ అవుతుంది. ఇది విండో మాత్రమే సైజ్ చిన్నగా స్క్రీన్ సైజ్కి మారడం జరుగుతుంది. ఇది క్లిక్ చేస్తే, మినిమైజ్ క్లిక్ చేస్తే మొత్తం ఫోటోషాప్ మొత్తం మనకు మినిమైజ్ కావడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు మినిమైజ్ చేసి నుంచి స్క్రీన్ మీదకి వచ్చేసాం. అలాగే ఇక్కడ ఫోటో విండో కూడా మనకు 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఓకే, అందులో సో క్లోజ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ క్లోజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫోటోషాప్లో ఉన్న మనం ఇప్పుడు ఓపెన్ చేసిన విండో మాత్రమే క్లోజ్ అవుతుంది, మిగిలిన ఫొటోస్ ఉంటాయి. సో ఈ ఆప్షన్ మ్యాక్సిమైజ్ క్లిక్ చేస్తే, అంటే ఇప్పుడు ఓపెన్ చేసిన విండో ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో స్క్రీన్ సైజ్కి రావడం జరుగుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఆ విండో చిన్నగా కావడం జరుగుతుంది. ఈ మినిమైజ్ క్లిక్ చేస్తే ఈ విండో మాత్రమే ఇలా మినిమైజ్ కావడం జరుగుతుంది. చూడండి ఇలా. ఓకే, అలాగే ఇప్పుడు ఈ విండో ఉంది కదా, ఈ విండోను స్క్రీన్ సైజ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటో జూమ్ చేసుకోవాలనుకుంటే కీబోర్డ్ మీద కంట్రోల్ పట్టుకొని ప్లస్ ప్రెస్ చేస్తే మనకు ఫోటో జూమ్ కావడం జరుగుతుంది. అలాగే కంట్రోల్ పట్టుకొని మైనస్ క్లిక్ చేస్తే జూమ్ తక్కువ కావడం జరుగుతుంది. చూడండి ఇలా. కంట్రోల్ ప్లస్ చేస్తే జూమ్ ఎక్కువ అవుతుంది, కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే జూమ్ తక్కువ అవుతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే ఈ ఫోటో క్లారిటీ పెంచాలనుకున్నప్పుడు మనం ఇమేజ్లోకి వెళ్తే, ఇమేజ్ మెనూలోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఇమేజ్ సైజ్ ఆప్షన్ క్లిక్ చేసుకోగానే మనకి రిజల్యూషన్ ఆప్షన్ వస్తుంది. సో ఈ రిజల్యూషన్ ఏదైతే ఉందో ఉన్న రిజల్యూషన్ నెంబర్ కాకుండా ఎక్కువ రిజల్యూషన్ నెంబర్ ఇస్తే మన ఫోటో క్లారిటీకి రావడం జరుగుతుంది. ఇక్కడ నేను 300 రిజల్యూషన్ ఇస్తున్నా. 300 రిజల్యూషన్ ఇచ్చి ఓకే అంటున్నా. 300 రిజల్యూషన్ ఇచ్చి ఓకే అనడుతూనే ఫోటో సైజ్ అనేది పెరగడం గమనించవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు 10.9 MBకి వచ్చింది. ఓకే, ఇలా. ఓకే, ఇలా చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫోటోని జూమ్ తక్కువ చేస్తున్నా కంట్రోల్ మైనస్ తోని. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ కర్టెన్తో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒక్కటి తీసేద్దాం. ఇక్కడ చైర్ ఉంది, ఈ చైర్ ఇలాగే ఉంచుదాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ పెన్ టూల్ని యూజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ మ్యాజిక్ టూల్ ఉంటుంది, బట్ మ్యాజిక్ టూల్ క్లిక్ చేస్తే ఏదో ఒక సెక్షన్ వరకే సెలెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇలా కాకుండా ఇక్కడ పెన్ టూల్ని యూజ్ చేస్తాను. పెన్ టూల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను మ్యాజిక్ టూల్ యూజ్ చేసి సెలెక్ట్ చేసినా కదా, ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను పెన్ టూల్ తీసుకున్నాను. పెన్ టూల్లో సెలెక్ట్ చేసిన తర్వాత పైనకి వెళ్తే పెన్ టూల్ యొక్క ఆప్షన్ వస్తుంది. సో ఇందులో సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫోటోను జూమ్ చేసుకొని మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలో పాయింటింగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను జూమ్ తక్కువ వేసి ఇక్కడ హ్యాండ్ ఉందిగా, ఈ హ్యాండ్ నుంచి క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి క్లిక్ చేస్తున్నాను. చూడండి. ఓకే, సో ఇలా నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి ఇప్పుడు ఈ ఫోటోకి పైకి జరపాలనుకున్నప్పుడు స్పేస్ పట్టుకొని సో మౌస్తోని పైకి మూవ్ చేసుకోవాలి.
స్పేస్ పెట్టుకొని మౌస్ లెఫ్ట్ క్లిక్తోని ఎటంటే అటు మూవ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ. సో ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు స్పేస్ విడిచిపెట్టి నేను సెలక్షన్ చేస్తున్నాను చూడండి. సో మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసుకుంటూ సెలక్షన్ చేస్తున్నాను. సో ఇలా ఇప్పుడు నేను ఇక్కడ దాకా ఒకేసారి సెలెక్ట్ చేస్తున్నా. సో ఇలా కొంచెం కరువు తిప్పుతున్నా, అంటే మౌస్ పట్టుకొని సో అలాగే క్లిక్ చేసి అలాగే డ్రాగ్ చేస్తే మనకు కరువు ఇలా రావడం జరుగుతుంది. సో మనకి ఎట్లా అయితే కరువు కావాలో అంతవరకు కరువు తీసుకొని సో ఈ ఎక్స్ట్రా వచ్చిన ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఆల్ట్ పట్టుకొని ఈ సెంటర్ పాయింట్ మీద క్లిక్ చేస్తే మనకి బ్యాక్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మళ్ళీ అక్కడ నుంచి ఇలా క్లిక్ చేయడం జరుగుతుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఇమేజ్ మొత్తాన్ని, మనకు ఎలా అయితే కావాలో అలా సెలెక్ట్ చేసుకోవాలి చూడండి. ఓకే, నేను జూమ్ చేస్తున్నా, ఇంకొంచెం కావాలి కాబట్టి నేను జూమ్ చేస్తున్నా. సో Ctrl-++తో జూమ్ చేస్తున్నాను, డిక్రీజ్ చేస్తున్నాను, నా కన్వీనియంట్ని బట్టి నేను వాడుతున్నాను. ఓకే, సో ఇలా నేను జూమ్ చేసుకుంటూ సో సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే చూడండి, సో జూమ్ చేసా. సో అలాగే ఇప్పుడు నేను ఇలా వాడుతున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. Ctrl-Alt పట్టుకొని జెడ్ కొడితే బ్యాక్ వెళ్తుంది. Ctrl-Alt-Z ప్రెస్ చేస్తే మన ఆప్షన్స్ ఏదైతే యూజ్ చేయడం వల్ల ఇక్కడ మన జరిగిన యాక్షన్ అనేది బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో Ctrl-Shift పట్టుకొని జెడ్ కొడితే ముందుకు రావడం జరుగుతుంది. సో ఇలా నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వెళ్తున్నాను. సో ఇలా అవుట్ సైడ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఆల్ట్ పట్టుకొని సెంటర్లో క్లిక్ చేస్తున్నాను. రైట్, ఇలా మీకు కావాల్సిన కాడ కరువు తిప్పుకోవచ్చు, లేదు అనుకుంటే సో సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటూ కూడా మీరు రావచ్చు. సో ఇలా ఓకే, సెలెక్ట్ చేసుకుంటూ కూడా రావచ్చు, ఆల్ట్ పట్టుకొని సెలెక్ట్. సో మీకు నచ్చినట్టు మీరు స్పేస్ పట్టుకొని మీదికి మూవ్ చేశారు. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేస్తాం, స్పేస్ పట్టుకుంటూ మీదికి మూవ్ చేసుకుంటూ సో సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నా చూడండి. సో స్పేస్ పట్టుకున్నా మూవ్ చేసిన. స్పేస్ పట్టుకొని మూవ్ చేయండి. ఈ చైర్ను ఇలాగే సెలెక్ట్ చేస్తున్నాను. సో వెనకాల కర్టెన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం తీసేస్తా కాబట్టి చైర్ను అలాగే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇలా సో జూమ్ తక్కువ వేస్తున్నాను, Ctrl-తోని సో జూమ్ తక్కువ వేసి ఇటు సెలెక్ట్ చేశాను. సో ఎక్కడైతే స్టార్టింగ్ చేశానో అక్కడికి కలిపేసాను. రైట్, సో ఇప్పుడు కలిపేసిన తర్వాత సో ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేయండి. పెన్ టూల్ ఉండగానే రైట్ చూడండి, ఇక్కడ పెన్ టూల్ కనిపిస్తుంది, పెన్ టూల్ ఉండగానే రైట్ క్లిక్ చేసి మేక్ సెలెక్షన్ కొట్టండి. సో పెన్ టూల్ ఉండగానే రైట్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ రావడం జరుగుతుంది, మేక్ సెలెక్షన్ కొట్టండి, ఫెదర్ 0 or 1 పెట్టండి, ఓకే అనండి. సో ఇలా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ ఏదైతుందో ఇమేజ్ సెలెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ఫార్మాట్ ఉంది. ఇప్పుడు కొత్త లేయర్ చేయాలి, ఎలా చేయాలి? సో సెలెక్ట్లోకి వెళ్ళి లేయర్లోకి వెళ్ళి న్యూ లేయర్ అనండి, లేదు అనుకుంటే ఆటోమేటిక్గా సో కంట్రోల్ చూడండి లేయర్ వయా కాపీ అని న్యూ ఆప్షన్లోకి వెళ్ళి లేయర్ వయా కాపీ అనగానే ఆటోమేటిక్గా మనకి ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసిన ఇమేజ్ అనేది కొత్త లేయర్ కిందకి రావడం జరుగుతుంది. లేదంటే కంట్రోల్ చేయగొట్టినా కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ Ctrl-J ప్రెస్ చేస్తున్నాను. Ctrl-J ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ చూడండి పక్కన మీకు లేయర్ 1 అని రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ ఎక్కడికి ఎలా వచ్చిందంటే ఇది లేయర్స్ విండోస్లోకి వెళ్తే లేయర్ ఆప్షన్ ఆన్ చేస్తే మనకి ఈ విండో రావడం జరుగుతుంది. ఇలా చూడండి, ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇమేజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్తో సహా నాకు ఇక్కడ ఇమేజ్ వచ్చింది. రైట్, ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి
ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాలనుకున్నారో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు రాధాకృష్ణ ఫోటో ఉంటుంది. సో ఆ రాధాకృష్ణ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటోని సెట్ చేస్తాను. ఓపెన్ అనగానే ఇక్కడ వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు ఈ ఫోటో ఇలాగ రావాలనుకుంటే ఆరో మార్క్ టూల్ పట్టుకోండి. ఇలా డ్రాగ్ చేయగానే మీకు ఇలా వస్తుంది, రైట్. సో సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆరో మార్క్ టూల్ వచ్చిందా. సో ఈ ఆరో మార్క్ టూల్తో ఇక్కడ కార్నర్ పెట్టండి. కంట్రోల్ టీ ప్రెస్ చేయగానే మొత్తం దీని చుట్టూ ట్రాన్స్ఫార్మ్ బాక్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా ఈ ఫోటో ఇమేజ్ ఎంత ఉందో అంత ఇమేజ్ వరకు డ్రాగ్ చేసి ఎంటర్ కొట్టండి, రైట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మన కింద ఫోటో పైకి రావాలి కదా. సో ఇక్కడ లేయర్లో సెలెక్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా మౌస్ పట్టుకొని పైకి తీసుకోండి. ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ మీదకి రావడం జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది మనం చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, చూసారుగా, ఇలా మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసేసుకోవచ్చు. అలాగే ఫోటో కొంచెం బ్రైట్నెస్ పెంచాలనుకుంటే ఇమేజ్లోకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ మెనూలోకి వెళ్తే బ్రైట్నెస్ ఆప్షన్ ఉంటుంది. బ్రైట్నెస్ మీద క్లిక్ చేసి సో బ్రైట్నెస్ పెంచుకోవడం కానీ కాంట్రాస్ట్ పెంచుకోవడం కానీ మీరు దగ్గర చూసుకోవచ్చు. చూడండి ఇలా. సో అలాగే కొంచెం కలర్ ఫార్మాట్ చేంజ్ చేస్తా అంటే అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కలర్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సయాన్ మెజెంటా ఎల్లో కలర్స్ రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ మీకు కావాల్సినట్టు కలర్ మోడ్యులేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, చూసారా. సో కలర్ మోడ్యులేషన్ కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి చాయిస్ అనేది మీకు ఇది ఉంటుంది. చూడండి, ఓకే ఓకే అనేసి, రైట్. ఈ విధంగా. సో ఇంకొంచెం బ్రైట్నెస్ చేంజ్ చేస్తాను. మళ్ళీ బ్రైట్నెస్కి వెళ్ళండి. సో బ్రైట్నెస్ పెంచడం కావచ్చు, తగ్గించడం కావచ్చు, మీరు ఇలా చూసుకోవచ్చు. చూడండి, ఓకే అనేది. సో అయిపోయిందా. ఇలా మనం చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ యొక్క ఫార్మాట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ ఏదైతుందో బ్రైట్నెస్కి వెళ్ళి పెంచడం కావచ్చు, తగ్గించడం కావచ్చు, మీరు చూసుకోవచ్చు. చూడండి ఇలా. ఓకే, ఇలా డల్ ఫార్మేషన్ చేసేసి ఓకే అండి. చూడండి, ఇలా ఫోటోని సెట్ చేసేయచ్చు మనకి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ను చేంజ్ చేసే ప్రాసెస్ ఇక్కడ మనం పెన్ టూల్ను యూజ్ చేసి చేంజ్ చేసే ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద ఉన్న బెల్ సింబల్ను సెలెక్ట్ చేయడం కూడా మర్చిపోకండి.